చూసారా? చూస్తుంటే నోరూరిపోతుంది కదా! నాకైతే నోరూరిపోతుంది. బా హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే చిక్కుడుగాయలు తీసుకొచ్చామన్నమాట. చిక్కుడుగాయ పచ్చడి అయితే చేస్తున్నాము. దానికోసం ముందు కొంచెం పొడవుగానే ఉండాలి వీటికి. యాక్చువల్గా టైం ఉంటే కనుక మనం చిక్కుడుగాయల చిక్కంతా తీసేసి మొత్తం నీట్గా తుంపేసుకున్న తర్వాత కడిగి ఆరబెట్టాలి. నేనైతే డైరెక్ట్గా అలాగే చేస్తున్నాను. లంచ్ టైం అయిపోయింది. నా దగ్గర జీలకర్ర మెంతులు ఆవాల పొడి ఉండేది కానీ అయిపోయింది అనమాట పచ్చడి అదంతా పెట్టేసి. అందుకే మళ్ళీ ఫ్రెష్గా రెడీ చేస్తున్నాను. ఉన్నది వేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్గానే చేసుకోవచ్చు. యాక్చువల్గా ఫ్రెష్గా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది పచ్చడి. ఆవాలు మెంతులు ఇవన్నీ మంచిగా దోరగా వేయించుకోవాలి. మెంతులు ఆల్రెడీ కలర్ చేంజ్ అయ్యాయి. ఆవాలు తొందరగా మాడిపోతాయని మెంతులు వేసిన తర్వాత 1 నిమిషం 2 నిమిషాలు ఆగి వేసానమాట. ఓకే, అయిపోయింది. మిక్సీ జార్లో తీసేసుకుందాం. దీంట్లోకి అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడి మా అందరికి ఇష్టమే. బాగానే తింటాం. 1 కప్పు వరకు ఆయిల్ వేసుకుందాం. నేను అంత ఎక్కువ లూజ్గా అయితే ఏం వేయను ఆయిల్. అంటే డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, సరిపోతుంది. ఇంకా పచ్చడికి అన్నిటికీ అదే సరిపోతుంది. ఫస్ట్ చిక్కుడుగాయలు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని. ఈ మధ్య చందన కూడా చేసింది కదా. కొంచెం తడిగా ఉన్నాయి కదా, అందుకే నేను ఆయిల్ హీట్ అవ్వక ముందుకి వేస్తున్నాను. ఈలోపు ఇది ఫ్రై అయ్యేలోపు, ఫ్రై అంటే మరి గట్టిగా అవ్వాల్సిన అవసరం లేదు, 50% అయితే చాలు. ఈలోపు నేను ఆవాలు మెంతులు పౌడర్ చేసేసుకుంటాను. దీని మీద మూత పెట్టేస్తాను, చింది మళ్ళీ మొత్తం పడిపోకుండా. ఇది ఒక్కటి ఫ్రై అవ్వడమే కొంచెం లేట్ అనమాట. ఇక మిగిలిందంతా ఆల్మోస్ట్ అయిపోయినట్టే పచ్చడి. ఒక్కటి ఫ్రై మా అమ్మ ఈరోజు ఏం చేసిందంటే పైనుంచి ఆ పైన దాని పైన మూత ఉంటది కదా, ఈ వైట్ ఉంది కదా, దానిపైన మూత ఇక్కడ గ్యాస్ మీద స్టవ్ మీద పడింది, అక్కడ గ్లాస్ మీద. నేను అది గ్యాస్ పగిలిందేమో అనుకున్నా, కానీ మూత పగిలింది. అయితే ఆ గ్యాస్ స్టవ్ కూడా కొంచెం ఏదో స్క్రాచ్ వచ్చింది. చూపిస్తాను. ఇది కడ్డీలు వేస్తే మొహం మీద పడిద్ది నూనె. పోయింది, గీకంగానే అది పోయింది. ఓకే అండి, ఇదైతే పౌడర్ చేసేస్తాను నేను. చిక్కుడుగా అయితే ఇలా ఫ్రై చేసుకున్నామండి. మరీ క్రిస్పీగా కాదు, మరీ మెత్తగాను కాదు, ఇలా ఉండాలి. ఇదే ఆయిల్లో తాలింపు వేసుకోవాలి. మీకు ఒకవేళ ఇంత ఆయిల్ కూడా ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుక దీన్ని సపరేట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను అన్నీ ఒకేసారి వేసేసాను కదా, ఈ మాత్రం ఆయిల్ అయితే పడుతుంది. కొన్ని కొన్నిగా వేసుకుంటే మామూలు మనం కర్రీకి ఫ్రైకి వేసుకున్నట్టుగా సరిపోతుంది, అంటే అలా అయితే సరిపోతుంది. ఇలా అయితే ఫ్రీగా మంచిగా వేగుతాయి కదా అనేసి నేను కొంచెం ఎక్స్ట్రా వేసాను. చూడాలి తాలింపుకి ఇంత పడుతుందా పట్టదా అని. మెయిన్ ఇది మనం ఇప్పటికిప్పుడే తినాం కాబట్టి కొన్ని రోజులు ఉంటుంది కాబట్టి నిల్వ పచ్చడి అంటే కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, బూజది రాకుండా. కాకపోతే పచ్చళ్ళు ఎక్కువగా తినొద్దు అంటున్నారు. మొత్తానికైతే చిక్కుడుకాయ ఫ్రై చేసేసాను. ఇది పక్కన పెట్టుకుందాము. ఇంకా ఆల్రెడీ స్టవ్ ఆన్లోనే ఉంది. దీంట్లో మనం పోపేద్దాం. సరిపోద్ది ఆయిల్? తీయనా చెప్పండి, మళ్ళీ నూనె ఎక్కువైంది అంటారు. కారం అవన్నీ వేస్తే లాగదా? చూద్దాం ఇది ఒక్కసారికి. చాలా రోజులు అయిపోయింది పచ్చళ్ళు తినక చెయ్యక. అంటే ఇలా నిలవ పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు చేస్తూనే ఉన్నాం. మొన్న రోజు రెగ్యులర్ గా మా అత్తయ్య ఉన్నప్పుడు అదైతేనే తినేవాళ్ళు అనమాట, ఏదో ఒక పచ్చడి. ఇది ఎందుకో నాకు ఫ్రిడ్జ్ లో కూర చేద్దామని చూసి అది గుర్తొచ్చింది. ఇంకా రెసిపీ కూడా చేసినట్టు ఉంటుంది కదా, మీతో షేర్ చేసుకోవచ్చు అని చేస్తున్నాను. దీంట్లో ఆవాలు జీలకర్ర అంటే అన్ని పోపు గింజలు అన్ని మిక్స్ చేసి పెట్టేశాను, అదైతే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు వేసుకుందాం, కొంచెం ఎక్కువగానే ఉండాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవచ్చు, అది ఆప్షనల్ మాత్రమే, వేయాలి. ఓకే అండి, వెల్లుల్లిపాయ ఫ్రై అయిపోయింది. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆపేసాను, పక్కన పెట్టేద్దాం. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి.
రోజు ఎండు మిరపకాయలు లేవు కదా, మర్చిపోయా చెప్పడం మీకు అని అంటుంది. నేను అది అలవాట్లో కాదు. పొరపాటుగా తీసుకున్నాను వెళ్ళాను. అది కాదు, ఇదంతా స్పైసీ లేదు కారం. మాట తరబడుతుంది ఏదైనా వస్తుంది. పడుకొని లేచానా లేదా ఇప్పుడు? అయితే పడుకోని లేస్తే మొత్తం కానీ మాటలు రావు. కొంచెం పసుపు, స్మెల్ భలే వస్తుంది. టేస్ట్ సరిపడా సాల్ట్. పచ్చడి కాబట్టి అంత ఆయిల్ ఉంది కదా, కొంచెం సాల్ట్ పడుతుంది. నిలవ ఉండాలన్నా కూడా అంతే. నిలవ ఉండాలి అన్న పదం వాడుతుంది కానీ అది నిలవ ఉండదు, అయిపోద్ది. మరి దీవెనమ్మకి నచ్చితే ఇంకంతే సంగతులు అనమాట. బాగా ఇష్టం పచ్చళ్ళు, పొడులు, జీలకర్ర మెంతుల పొడి. సారీ జీలకర్ర కాదండి, ఆవాలు 1 స్పూన్ చాలు. మరి ఎక్కువ వేసి చేదైపోద్ది. ఇది మళ్ళీ ఇంకొక పచ్చడికి యూజ్ అవుతుంది. మరీ గింత పట్టలేము వీటిని, ఒక్కొక్క స్పూనే వేసాను. ఇది తర్వాత స్టోర్ చేసుకుంటాను నేను వేరే డబ్బాలో. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాం. దీంట్లో మనం పోపు ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. నేనైతే సింపుల్గానే చేస్తాను. ఇవెంత? 1/2 కిలో తెచ్చారా? 1/2 కిలో తెచ్చిన. ఎందుకంటే ఎక్కువ తెచ్చిన బాగా. నేను పచ్చిమిర్చి కారం వేసి చేస్తాను, చాలా బాగుంటుంది కర్రీ. పచ్చిమిరపకాయల కారం వేసి సొరకాయ కర్రీ, వంకాయ కర్రీ చేస్తాం కదా, అలా చేస్తే ఇష్టం. ఒక టమాటో వేసి పచ్చిమిర్చి కారం వేసి చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు చూడండి, మొత్తం దీంట్లో యాడ్ చేసుకుందాం. మిక్స్. మొత్తం కారం అంతా లాగేస్తుంది. కాకపోతే ఇదంతా పీల్చుకోదు, దీంట్లో ఒక 50% పీల్చుకుంటుంది. కాకపోతే ఊరాలు కదా పచ్చడి. ఇప్పుడు కారం, ఉప్పు కారం చెక్ చేసుకొని ఇంకేమైనా పడితే గనక కారం ఉప్పు యాడ్ చేసుకుందాం. ఉప్పు సరిపోలే. ఎందుకంటే నాకు డౌట్ వస్తుంది, మామూలు కూరలలో అయితే వేయను కానీ ఎక్కువేం అవ్వదు. చప్పగా చిన్న స్పూన్తో 3 స్పూన్స్ వేసాను. ఆ కారానికి ఆయిల్కి టేస్ట్ మ్యాచ్ అవ్వాలిగా. డౌట్ వచ్చినప్పుడే తీస్తా కంపల్సరీ. డౌట్ వచ్చినప్పుడు టేస్ట్ చేస్తా. నార్మల్ కర్రీస్ అయితే రోజు చేస్తాం అలవాటు కాబట్టి ఏం అవ్వదు. ఇది మూత పెట్టేసి పక్కన పెట్టి రేపు పొద్దున్న తిందాం అనుకుంటున్నారా? ఇప్పుడే తినాలి. ఓకే అండి, ఫైనల్గా మన పులుపు కోసం మీరు ఒకవేళ నిమ్మకాయ వాడకపోతే గనక చింతపండు, ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకోండి. పులుపు తినే వాళ్ళు కొంచెం ఎక్కువనే తీసుకొని కడిగేసి ఒకసారి కొంచెం వాటర్ వేసి ఉడికించేసి దాంట్లో ఒక చుక్క నూనె వేసి బాగా ఉడికియండి. వాటర్ అంతా పోయేంత వరకు చిక్కగా అవుతుంది కదా, అప్పుడు దీంట్లో మిక్స్ చేసుకోవాలి. మాకు నిమ్మకాయ ఇష్టం కాబట్టి, ఈజీగా కూడా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ పిండుతున్నాను. మీది మీ పులుపు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. నిమ్మకాయ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని అన్నంలో వేసేసుకొని టేస్ట్ అయితే చెక్ చేసుకోండి. చూడండి అప్పుడే కొంచెం గట్టిగా. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం. గట్టిగా అవ్వాలి కొంచెం, ఇంకా కాసేపు అయితే ఇంకా అవుతుంది. ఫైనల్గా చిక్కుడుకాయ పచ్చడి రెడీ. ఓకే అండి, ఇప్పుడు చూసారు కదా మన ఇందాక ఎంత లూజ్గా ఉందో, ఇప్పుడు మొత్తం దగ్గరికి అయిపోయింది పచ్చడి. గ్రేవీ వచ్చేసింది. ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నాను. వేసేసాయి. నీకేం కావాలి? చికెన్ పచ్చడి. దేవుని బాబుకి చిక్కు, అది చిక్కి. దేవుని బాబుకి ఈరోజు జలుబు దగ్గు వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి స్కూల్కి వెళ్ళలేదు. ఏం కావాలి? ఊరికే చికెన్ బా. ఓకే, ఇప్పుడైతే నేను చికెన్కాయ పచ్చడి చేస్తున్నాను. దేవుని బాబు నాకు కూడా అనిపించింది చికెన్ పచ్చడి. ఏంటిది చికెన్ పచ్చడి అంటావు? అవును, వాడికి మరి కొంచెం అయిపోయినావా చికెన్ పచ్చడి?
జలుబు దగ్గు ఉంది. జలుబు తగ్గాయిగా. లో ఫీవర్ కూడా ఉంటది ఎంతో కొంత. వచ్చిందంటే ఒళ్ళు హీట్ అవుతుంది. నువ్వు డాక్టర్వా? అవ్వలేదు. అవ్వకపోవడమే మంచిది. అవ్వలేదు. అవ్వకు. దీవెన్ ఏంట్రా? బా నోరవుతుంది కలుపుతుంటున్నాయి. చూసారా? చూస్తుంటే నోరు ఊడిపోతుంది కదా, నాకైతే నోరు ఊడిపోతుంది. బా సూపర్ ఉంది. అయిపోయింది నిజంగా మస్తుంది. నోట్లో పెట్టగానే అబ్బా మంచి ఉప్పుగా పుల్లగా పుల్లగా అంటే మరీ పుల్లగా కాదు. పచ్చళ్ళు ఎలా ఉంటాయి, ఉప్పగా కారంగా పుల్లగా మస్తుంది టేస్ట్. నెక్స్టే బాగుంటుంది. ఇంకా బాగుంటుంది. ఇంకా టేస్ట్ వాడు జాంకాయ తిన్నాడు, డ్రై ఫ్రూట్స్ తిన్నాడు. ఇప్పుడు అందుకే చేస్తుంది. జీవన్ బాబు కోసం సాంబార్ కూడా చేశాను. అది ఉంది. సాంబార్ అంటే ఆకు తాలింపు, తోటకూర ఉందండి. ఏంటవా తోటకూర చేశాను. వెరైటీ కర్రీ ఆకు తాలింపు తింటావా? ట్రై చేయి మరి. సాంబార్ అంటే సాంబార్ చేశాను, తోటకూర చేశాను, చిక్కుడుకాయ పచ్చడి చేశాను, ఏనా అన్నం చేశాను, పెరుగు చేయలేదు, వాళ్ళే చేశారు. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోని ఇంకా ఎవరైనా ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా చేసుకోండి. వాళ్ళు చిక్కుడుకాయ మా సైడ్ అయితే అందరూ చేస్తారు. ఖమ్మం సైడ్ అయితే అందరూ చేస్తారు. ఈ పచ్చడి బాగా చేస్తారు, రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం ఖమ్మమే కదా ఉంటున్నాం, కానీ ఎక్కడైతే ఏం చెప్తాం, ఖమ్మనే చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.